తోబుట్టు ఉంటే ఒంటరితనం దూరమవుతుంది. ఆటబొమ్మలు ఇచ్చిపుచ్చుకున్నప్పటి నుంచే తోబుట్టువులకు పంచుకోవడంలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఎదుటివారిపై కోపం వచ్చినా క్షమాపణతో పని లేకుండానే మన్నించే గుణం అలవడుతుంది. ఎలాంటి కష్టసుఖాల్లోనైనా తోడుగా సొంత మనిషి ఉన్నారనే భరోసా వారికి జీవితాంతం ఉంటుంది. ముఖ్యంగా బాల్యంలో ఒంటరితనం అనేది వారి దరి చేరదు. ఈ తరం తల్లిదండ్రులు ఏకైక సంతానం చాలనుకోకుండా తమ బిడ్డకు తోబుట్టు రూపంలో అరుదైన కానుకను ఇవ్వడం ఉత్తమం. శ్రద్ధే కటియార్, వైద్య నిపుణులు. కొంతమంది చెడ్డవారి వల్ల అణిచివేతలు, ఆకృత్యాలు జరుగుతుంటాయి. వాటిని ఎదిరించకుండా మంచి వాళ్ళైన అధిక సంఖ్యాకులు మౌనంగా ఉండటం అంతకన్నా ప్రమాదకరం, విచారకరం. రతన్ తియం, నాటక రచయిత, దర్శకులు. నిరాశతో జీవించడానికి ఏకైక సూత్రం మీ సమస్యలను ఇతరులు పరిష్కరిస్తారని ఎదురుచూస్తూ ఉండడం. ఆ ఆలోచనను విడిచిపెట్టి మీరు ఎంత త్వరగా బాధ్యతలు తీసుకోవడం మొదలు పెడతారో మీ జీవితం అంత వేగంగా మారుతుంది. మార్క్ మాన్సన్, రచయిత. 10 ఏళ్లలోపు సాధించాలనుకున్న మీ లక్ష్యాన్ని 6 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అందులో మీరు విఫలం కావచ్చు, కానీ మీరే ఆశ్చర్యపోయే స్థాయిలో మీ పురోగతి ఉంటుంది. ఎందుకంటే ప్రయత్నించడానికే భయపడే స్థాయిలో మీరు లక్ష్యాలను పెట్టుకుంటే దానికోసం మీరు అసాధారణ స్థాయిలో ఆలోచించడం, విభిన్నంగా పనిచేయడం, భారీ రిస్కులకు సిద్ధపడడం తప్పనిసరి అవుతుంది. అలాంటి పరిస్థితులతోనే అనూహ్య పురోగతి సాధ్యమవుతుంది. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు భయంతో షేర్లను అమ్మేసేవారు అసలు ఇన్వెస్టర్లే కాదు. కంపెనీల స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేశాకే ఆయా షేర్లను కొనుగోలు చేసిన వారు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటారు. వీలుంటే తక్కువ ధరకు మరికొన్ని షేర్లను తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దీర్ఘకాలంలో వారు చక్కటి రాబడి అందుకుంటారు. పీటర్ లించ్, ఇన్వెస్టర్.